ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అన్న ట్యాగ్స్ అన్న ఆల్మోస్ట్ సిమిలర్. సో వాట్ ఆర్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్? సో ఫస్ట్ వన్ ఇస్ బోల్డ్. అంటే ఒక టెక్స్ట్ బోల్డ్ అవ్వాలి అంటే ఓకే, సో కెన్ యూస్ ద ఎలిమెంట్ కాల్డ్ స్ట్రాంగ్. సో డాష్ డాష్ స్ట్రాంగ్ క్లోజ్. సో చెప్పాను కదా నేను, ఇలా డాష్ డాష్ పెట్టానంటే కంటెంట్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో లెట్స్ ఓపెన్ ద అవర్ విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్. ఓకే, సో మన ఫోల్డర్ ఓపెన్ చేద్దాం. సార్ వాల్యూమ్ స్లోగా వస్తుంది. ఫైన్. సో నిన్న మనం డే 1 క్రియేట్ చేసాం. సో ఈరోజు ఇంకోటి క్రియేట్ చేద్దాం. సో సపరేట్గా ఉంటుంది. సో day02.html. సో పేరు నా ఇష్టం ఏదైనా పెట్టుకుంటాను. సో లాస్ట్లో ఏమి ఇవ్వాలి? .html కంపల్సరీ. HTML హెడ్ బాడీ. సో ఇది కంపల్సరీ రాయాలి, మీరు ఏ ఫీల్డ్లో తీసుకున్నా. ఓకే, సో కంపల్సరీ స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ ఈజ్ ఎలిమెంట్ ఇస్ స్ట్రాంగ్. ఓకే, సో మీకు డిఫరెన్స్ తెలియడానికి ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ రాస్తాను. సో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట బోల్డ్కి నార్మల్ టెక్స్ట్కి. ఓకే, సో మనకు గ్లైడ్ సర్వర్ ఉంది కదా, సో రైట్ క్లిక్ ఓపెన్ విత్ గ్లైడ్. మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. సో చూడండి, నార్మల్ టెక్స్ట్కి బోల్డ్కి డిఫరెన్స్. ఓకే రైట్. సో నెక్స్ట్ వన్ ఇస్ ఇటాలిక్. సెకండ్ వన్ ఇస్ ఇటాలిక్. సో ఇటాలిక్ ఐడియా ఉంది కదా, సో టెక్స్ట్ అనేది రైట్కి స్లాంట్ అయి ఉంటుంది. సో అది ఇటాలిక్. సో దానికి మనం యూజ్ చేసేది ఐ ట్యాగ్. దానికి మనం యూజ్ చేసేది ఏంటంటే ఐ ట్యాగ్ అన్నమాట. లెట్స్ యూజ్ దట్. ఓకే, సో ఐ. సో చెప్పాను కదా, కంటెంట్ ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఎందులో పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. చూడండి, సో రైట్కి స్లాంట్ ఏ ఉందా, సో దట్ ఈస్ ఇటాలిక్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ అండర్లైన్. అండర్లైన్ మనం యూజ్ చేసేది ఏంటి? యూ ట్యాగ్. సో చెప్పాను కదా, కంటెంట్ ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఎందులో పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో లెట్స్ యూజ్ దట్ అండర్లైన్. ఓకే, అండర్లైన్ వస్తుంది. సో ఫస్ట్ వన్ ది బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. సో మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో ఏంటి అంటే, సో టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్. ఓకే, సో టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ can be embedded in can be embedded in సార్ another. అసలు మీ వాయిస్ రీచ్ అవ్వట్లేదు సార్ మాకు. టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ వేరే HTML ఎలిమెంట్స్ లో కూడా ఎంబెడ్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా అంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, నేను ఒక పారాగ్రాఫ్ రాస్తాను, లైక్ మై సిటీ ఈస్ హైదరాబాద్. ఓకే, ఇది నార్మల్ టెక్స్ట్. ఓకే, మై సిటీ ఈస్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో నాకేంటి అంటే ఈ హైదరాబాద్ మాత్రమే బోల్డ్ ఉండాలి, రిమైనింగ్ అని నార్మల్గా ఉండాలి. ఈ హైదరాబాద్ మాత్రమే బోల్డ్ ఉండాలి. సో అలాంటప్పుడు నేను ఏం చేయొచ్చు, ఈ హైదరాబాద్ని ఐ కెన్ ఎంబెడ్ ఇన్. ఓకే, స్ట్రాంగ్లో పెట్టేస్తాను. ఎంసీ హైదరాబాద్ మాత్రమే బోల్డ్. సో దిస్ ఇస్, చూడండి పారాగ్రాఫ్ లోపల స్ట్రాంగ్ ట్యాగ్ వచ్చింది. సో అదే నేను చెప్పదలుచుకునే, ఎనీ టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ క్యాన్ బి ఎంబెడ్ ఇన్ అనదర్ HTML ఎలిమెంట్. సో అలా పాసిబిలిటీ ఉంది, చేసుకోవచ్చు. ఓకే, సో ఇది అండర్లైన్. ఓకే, సో ఇక్కడ జస్ట్ ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్.
ఇదేంటి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్. వాట్ ఇస్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అంటే, సో దీంట్లో ఇంకొక టెక్స్ట్ ఫార్మాటింగ్ లో ఇంకొక ఎలిమెంట్ ఉంది, దట్ ఈస్ లైన్ బ్రేక్ అని. ఓకే, సో అది ఎలా ఉంటుందంటే బిఆర్ ఇలా ఉంటుంది. సో సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ దేన్ని అంటామంటే, ఓకే డెఫినేషన్ చెప్పాలి అంటే, సో ఏ ట్యాగ్ విచ్ డజంట్ హ్యావ్ కంటెంట్. సో కంటెంట్ లేని ఎలిమెంట్స్ ని మనం సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అంటాం. ఓకే, సో అందులో లైన్ బ్రేక్ ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. సో లైన్ బ్రేక్ ఏం చేస్తుంది, సో ఇట్ బ్రేక్స్ ద లైన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు హెలో ఇటాలిక్ ఉంది, తర్వాత అండర్లైన్ ఉంది. నాకు ఏంటి హెలో అనేది నెక్స్ట్ లైన్ లో రాయాలి. అప్పుడు ఏం చేయాలి, నేను ఇక్కడ లైన్ బ్రేక్ వాడాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను, సో ఐ తర్వాత ఐ యూస్ లైన్ బ్రేక్. సో అప్పుడు ఏమవుతుంది, యూ కెన్ సి లైన్ అండ్ నెక్స్ట్ లైన్ బ్రేక్ అవుతుంది. ఓకే, ఓకే, రైట్. సో ఇందులో ఇంకొక సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది, సో దట్ ఈస్ హారిజాంటల్ లైన్. హారిజాంటల్ లైన్. సో దానికి ఎలిమెంట్ ఎలా వస్తుందంటే హెచ్ఆర్. ఓకే, సో నేను పారాగ్రాఫ్ తర్వాత హెచ్ఆర్ వాడతా ఉంటాను. సో సింపుల్ గా హెచ్ఆర్. ఇక్కడ హారిజాంటల్ లైన్ వచ్చింది. సో ఈ హెచ్ఆర్ కూడా ఏంటి, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్, ఎందుకంటే దీనికి కూడా కంటెంట్ ఉండదు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ స్ట్రైక్ అన్నమాట. సెకండ్ వన్ ఇస్ స్ట్రైక్ అంటే కొట్టేయడం. సో దానికి మనం ఏది వాడతాం, మేము వాడతాం డెల్. డెల్ ట్యాగ్ వాడతాం. ఓకే, సో లెట్స్ సీ హౌ డెల్ వర్క్స్. ఓకే, సో నేను డెల్ అని రాసి, ఓకే, సో కంటెంట్ మీ ఇష్టం. ఓకే, యూ కెన్ యూస్ ఎనీ కంటెంట్. ఓకే, సో వచ్చిన స్ట్రైక్. ఓకే, కొట్టేయడం. సో దాన్ని మనం స్ట్రైక్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ సెవెంత్ వన్ ఇస్ మార్క్. సో మార్క్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే, సో టెక్స్ట్, ఓకే వీ కెన్ హ్యావ్ ఎ yellow background, ఓకే టు ద టెక్స్ట్. సో ఎలా అంటే మార్క్ కంటెంట్ తీసుకొని. ఓకే, సో లెట్స్ సీ హౌ మార్క్స్ లుక్ లైక్. సో మీకు ఒక ఎగ్జాంపుల్ డైరెక్ట్గా చెప్పేస్తాను. సో పారాగ్రాఫ్. ఓకే, సో లైక్ ఐఎమ్ లెర్నింగ్ హెచ్టిఎంఎల్. సో హెచ్టిఎంఎల్ నేను మార్క్లో పెడతాను. ఇప్పుడు ఏమంటుంది, హెచ్టిఎంఎల్ కాస్త ఎల్లో బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. సో హెచ్టిఎంఎల్ మాత్రం అప్లై చేసాం కాబట్టి హెచ్టిఎంఎల్ మాత్రం మొత్తం పారాగ్రాఫ్ కావాలంటే మొత్తం పారాగ్రాఫ్ కూడా అప్లై చేయొచ్చు. ఓకే, రైట్. సో ఇప్పుడు మీరు ఇదంతా ఇండివిజువల్గా నేర్చుకుంటున్నారు. సో రేపు మీ అప్లికేషన్లో ఏది ఎప్పుడు ఎక్కడ వాడతామో తెలియదు. అప్పుడు మీకు చూడగానే స్ట్రైక్ అవ్వాలి ఇదేంటి అనేది. ఓకే, సో దట్స్ ద మెయిన్ కాన్సెప్ట్. ఇవన్నీ వాడతారంటే చెప్పలేము. సో వాడితే వాడచ్చు, లేకపోతే లేదు. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్ ఇస్ స్మాల్. స్మాల్ ఏంటంటే, సో డిస్ప్లే టెక్స్ట్ ఇన్ స్మాల్ సైజ్. సో ఒక్కో దగ్గర అవసరం పడుతుంది. నార్మల్ టెక్స్ట్ కంటే ఇది ఉంది, ఇది నార్మల్ టెక్స్ట్ స్మాల్ చేస్తే కొంచెం చిన్నగా వస్తుంది. ఓకే, స్మాల్ టెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఓకే ఇస్ సూపర్ స్క్రిప్ట్.
ఓకే, సో ఇది ఎలా యూజ్ అవుతుంది చూద్దాం. సో ఇది ఎలా వాడాలంటే ఎస్యూపి క్లోజ్. సో సూపర్ స్క్రిప్ట్ ఎస్యూపి అండ్ ఎస్యూపి క్లోజ్. ఓకే, సో ఇది ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్. ఓకే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ అండి, నేను ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను. సో నాకు ఎలా డిస్ప్లే అవ్వాలంటే ఏ స్క్వేర్ గా డిస్ప్లే అవ్వాలి. బట్ ఇది ఎలా డిస్ప్లే అవుతుంది, ఏ పక్కన టూ వచ్చింది. నాకు ఈ టూ పక్కన కాదు, నాకు ఏ పైన కావాలి. సో అప్పుడు మనం స్క్రిప్ట్ ట్యాగ్ సూపర్ స్క్రిప్ట్ యూజ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఎస్యూపి. ఇప్పుడు సేవ్ చేసి చూస్తే ఏ స్క్వేర్. ఓకే, సో ఎస్యూపి ఎలా పనిచేస్తుంది అంటే ఎస్యూపి ఎలిమెంట్ ఉందా, దాని ముందు ఏ క్యారెక్టర్ అయితే పెడతారో ఆ క్యారెక్టర్ కి మీరు ఇచ్చిన కంటెంట్ పైకి వెళ్ళిపోతుంది. ఓకే, సో దీని ఎగ్జాక్ట్ పక్కన ఉన్న క్యారెక్టర్ ఇది పైకి వెళ్ళిపోతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు దీని ఆపోజిట్ వచ్చేసరికి 10th వన్ ఇస్ సబ్స్క్రిప్ట్. దిస్ ఎస్యూబి. ఎస్యూబి. సో ఇది ఉల్టా అనమాట ఇది. సో ఇది పైన కాకుండా కింద ప్లేస్ అవుతుంది అనమాట. ఓకే, సో అది ఎలానో చూద్దాం. సో పి. సో నేను H2 చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది మనం H2O ఉంటాయి కదా. సో 2 అనే హెచ్ కింద ఉంటుంది. సో యూ కెన్ సీ H2. సో ఇది కూడా సేమ్ ఫార్ములా అనమాట. సో ఎస్యూబి కంటే ముందు ఏ ఎలిమెంట్ అయితే ఉంటుందో ఆ ఎలిమెంట్ కి ఇది కింద వెళ్ళి ప్లేస్ అవుతుంది. ఓకే, సో ఇది మొత్తం టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్. సో మనం మన ప్రాజెక్ట్ లో ఏది ఎక్కడ ఏం యూజ్ చేస్తామో ఇస్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో మనం చెప్పలేము అనమాట ఇది, బట్ అన్ని గుర్తుండాలి. ఓకే, సో నిన్నటి కాన్సెప్ట్స్ గుర్తుండాలి ఈ రోజు. సో అన్ని కాన్సెప్ట్స్ గుర్తుంటే ఏది ఎక్కడ వాడాలో మీకు అప్పుడు అప్లికేషన్ అప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో నా సెకండ్ వన్ ఇస్, సో ఫిఫ్త్ టాపిక్ ఇస్ ఇమేజెస్. సో హౌ టు డిస్ప్లే ఇమేజెస్. ఓకే, ఒక HTML పేజ్లో ఇమేజ్ ఎలా డిస్ప్లే చేయాలి. సో ఎలా అంటే ఫస్ట్ ఇమేజ్ డిస్ప్లే కాకుండా కొన్ని పాయింట్స్ అనుకుంటారు. ఓకే, సో టు డిస్ప్లే images in HTML, the images must be copyright. సో కాపీరైట్ ఫ్రీ ఇమేజెస్ అన్నమాట. అంటే మీరు HTML లో ఏ ఇమేజ్ అయితే డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా అది కాపీరైట్ ఫ్రీ ఉంటుంది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, వాట్ ఇస్ కాపీరైట్ అని. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వెబ్సైట్ లో ఒక ఇమేజ్ పెడుతున్నామంటే అది వాడదే అని చెప్పేసి కాపీరైట్ ఉంటుంది అనమాట. అది వేరే వాళ్ళు వాడకూడదు. ఓకే, సో నాట్ ఓన్లీ వెబ్సైట్. ఇప్పుడు సపోజ్ మీరు గూగుల్లో సర్చ్ గూగుల్కి వెళ్ళారు, సెర్చ్ చేశారు. ఓకే, దేంట్లో ఇమేజెస్ లో. ఓకే, సో ఏమని చెప్పి సపోజ్ క్యాట్ అని చెప్పి సెర్చ్ చేశారు ఇమేజెస్. సో ఇవన్నీ మీరు ఏదంటే అది ఇమేజ్ తీసుకోలేదు, బికాస్ సమ్ ఇమేజ్ మే హ్యావ్ కాపీరైట్, అంటే వేరే వాళ్ళు వాడకూడదు. సో అలాంటి ఇమేజ్ మీరు HTML లో డిస్ప్లే చేయకూడదు. ఇట్స్ నాట్ లీగల్ అన్నమాట. ఓకే, సో అది ఇల్లీగల్ అవుతుంది. అందుకని ఏం చేయాలి, కాపీరైట్ ఫ్రీ ఇమేజ్ డిస్ప్లే చేయాలి. సో కాపీరైట్ ఫ్రీ ఇమేజ్ మరి ఎక్కడ దొరుకుతాయి అంటే, సో గెట్ కాపీరైట్ ఫ్రీ ఇమేజెస్. సో ఒక వెబ్సైట్స్ ఉంది. ఓకే, దట్ ఈస్ unsplash.com. సో వాట్ ఈస్ దట్, unsplash.com. ఈ వెబ్సైట్ లో దొరికే ఇమేజెస్ అన్ని ఫ్రీ అన్నమాట. యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ యువర్ వెబ్సైట్. సో ఒకసారి విజిట్ చేద్దాం అది. సో పైన URL లో unsplash.com. ఓకే, సో మీ కిందకి వెళ్ళి చూస్తే ఇవన్నీ ఇమేజ్ ఇస్ ఫ్రీ. యూ కెన్ యూజ్ ఫర్ యువర్ ఓన్ అని. ఓకే, సో పైన సెర్చ్ కూడా ఉంది. ఓకే, సో ఐ సెర్చ్ ఫర్ లైక్ వాటర్ ఫాల్ ఇమేజ్. సో చేస్తాను. సో అన్నీ అనమాట. సో ఏ ఇమేజ్ అయినా ఫ్రీయే, బట్
ఏ ఇమేజ్కి అయితే చూడండి ఇక్కడ. సో ఏ ఇమేజ్కి అయితే ఇలా లెఫ్ట్ సైడ్లో ఇలా ఏంటి యొక్క సింబల్ ఉందనుకోండి, ఇట్ ఈస్ పెయిడ్ అనమాట. ఓకే, ఇట్స్ నాట్ ఫ్రీ. సపోజ్ ఈ ఇమేజ్ ఓపెన్ చేయండి. సో దీనికి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. సో ఇది ఫ్రీ టు డౌన్లోడ్ అనమాట. ఓకే, నేను క్లిక్ చేస్తాను. సో డౌన్లోడ్ చేయాలి అంటే ఓకే, సో ఏ ఇమేజ్ అయితే తీసుకున్నారో సో దాని మీద మనం క్లిక్ చేసి ఇది చూడండి, ఈ ఇమేజ్ తీసుకోవచ్చు. కానీ ఈ ఇమేజ్ నేను తీసుకోలేదు, ఎందుకంటే ఈ ట్యాగ్ ఉంది. సో దిస్ ఫ్రీ కావాలి. సో ఇమేజ్ సెలెక్ట్ చేశాను. సో ఇలా డౌన్లోడ్ ఫ్రీలో ఇక్కడ రైట్ సైడ్ చిన్న ఐకాన్ ఉంటుంది. అందులో 3 సైజెస్ ఉంటాయి: స్మాల్, మీడియం, లార్జ్ అండ్ ఒరిజినల్. సో మీరు స్మాల్ సెలెక్ట్ చేయాలి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇదే థర్డ్ పాయింట్ అండి. ఓకే, ఓకే, సో ద ఇమేజ్ must be present in your workspace. Okay, so the image must be present in your workspace. అంటే ఇప్పుడు డౌన్లోడ్ అయిన ఇమేజ్ డైరెక్ట్గా మీ వర్క్ స్పేస్లో రాదు కదా. సో డిఫాల్ట్ ఎక్కడ ఉంటుంది? మీ యొక్క డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉంటుంది. చూడండి ఇక్కడ డౌన్లోడ్ ఉంది. సో కాపీ చేయాలి, మీ యొక్క వర్క్ స్పేస్లో అంటే మీ HTML ఎక్కడైతే సేవ్ అయిందో అక్కడికి తీసుకెళ్ళాలి. సో ఎస్కేపీ కాలేజ్ HTML, ఇదే కదా నా వర్క్ స్పేస్. పేస్ట్ పేస్ట్ చేసిన ఈయన పెద్ద పేరు ఉంది. సో దాన్ని ఏం చేయాలి? రీనేమ్ చేయాలి. ఓకే, సో లెట్స్ రీనేమ్ దిస్. ఓకే, సో ఐమ్ జస్ట్ గెటింగ్ లెస్ వాటర్ ఫాల్, చిన్న పేరు. సో ఇలా మీరు అన్స్ప్లాష్ నుంచి డౌన్లోడ్ చేసిన ఇమేజ్ మీ వర్క్ స్పేస్లో తెచ్చుకోవాలి. సో నెక్స్ట్ తెచ్చుకున్న తర్వాత మీ VS కోడ్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఆ ఇమేజ్ కనబడాలి. కనిపిస్తే దట్ ఈస్ యువర్ కరెక్ట్ అనమాట. ఓకే, రైట్. సో టు డిస్ప్లే ఇమేజెస్, సో ద సింటాక్స్ ఇస్ IMG. సో చూసారా? సో దిస్ ఏ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అన్నమాట. దీని కంటెంట్ ఉండదు. సో దీని లోపల ఇంకొక ఎలిమెంట్ చూడాలి, దట్ ఈస్ SRC ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్. ఏది? ఇమేజ్ సెల్ఫ్ క్లోజింగ్ లోపల అన్నమాట. ఓకే, రైట్. సో ఈ SRCలో మీ యొక్క ఇమేజ్ నేమ్ పెట్టాలి. సో అప్పుడేమవుతుందో ఆ ఇమేజ్ అనేది HTML పేజ్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, సో లెట్స్ రైట్ దట్. నా ఇమేజ్ నేమ్ ఏంటి ఇక్కడ? వాటర్ ఫాల్ డాట్ JPEG అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను నా HTMLలోకి వెళ్తే ఇమేజ్, సో ఇలా సక్సెస్ఫుల్గా ఇమేజ్ డిస్ప్లే అవ్వాలి అనుకుంటే సో ఇదంతా ప్రాసెస్. సో ఫస్ట్ అన్స్ప్లాష్కి వెళ్ళాలి, నచ్చిన ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి, వర్క్ స్పేస్లో పేస్ట్ చేయాలి, తర్వాత HTMLకి వచ్చేసి ఇలా సింటాక్స్ రాయాలి, IMG SRC. ఓకే, కరెక్ట్. సో దిస్ ఇస్ హౌ వి డిస్ప్లే ఇమేజెస్. సో ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేస్తే బాగా అలవాటు అవుతుంది. ఎందుకంటే ఏ అప్లికేషన్లో వితౌట్ ఇమేజ్ అయితే ఉండదు, ఖచ్చితంగా ఏదో ఇమేజ్ వాడతారు. సో అది ఎలా డిస్ప్లే చేయాలంటే సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, రైట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ లైక్ ఇమేజెస్. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇందులో చిన్న టాపిక్ ఏంటంటే రీసైజింగ్ ఇమేజెస్ అన్నమాట. సో ఇప్పుడు ఇమేజ్ ఉంది, దాన్ని ఎక్కువ తక్కువ చేయాలనుకుంటే సో ఇంకా 2 ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవాలి. హైట్ విత్ సో ఏదది? విడ్త్ ఇంకా హైట్. సో ఈ విడ్త్ హైట్ ఇస్తే ఇమేజ్ అనేది మనకి రీసైజ్ అవుతుంది. సో లెట్స్ టేక్ దాట్. సో అది మనం రాస్తే
చూడండి మీ ఇమేజ్ అనేది 100/100 అయిపోయింది. ఓకేనా? సో ఇలా మీరు ఒక 2-3 ఇమెయిల్ మీరు ఓన్గా తెచ్చుకొని ప్రింట్ చేస్తే అప్పుడు మీకు అలవాటు అవుతుంది. ఓకే, సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. సో ఇది చూడడానికి ఈజీనే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ 6th టాపిక్. Okay, 6th topic is link tag. Okay, so next topic, the link tag. So link tag or anchor tag ఏదైనా ఒకటే. ఓకే, సో వాట్ ఈస్ దిస్ యూస్? లింక్ ట్యాగ్ యాంకర్ ట్యాగ్ ఎందుకంటే సో టు నావిగేట్ ఫ్రమ్ వన్ HTML ఫైల్ టు అనదర్. సో టు నావిగేట్ ఫ్రమ్ వన్ HTML ఫైల్ టు అనదర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నా వర్క్ స్పేస్లో 2 ఫైల్స్ ఉన్నాయి, Day 1 ఇంకా Day 2. నేను ప్రస్తుతం Day 2లో ఉన్నాను. సో నేను Day 1కి వెళ్ళాలనుకుంటున్నాను. సో అప్పుడు మనం ఏం యూజ్ చేయొచ్చు? యాంకర్ ట్యాగ్. ఓకే, సో ఇది ఎలా విజిట్ అవుతుందో చూద్దాం. సో ఏ ట్యాగ్ కంటెంట్, ఏ ట్యాగ్ క్లోజ్, కానీ దీంట్లో ఇంకొక ఎలిమెంట్ వస్తుంది, దట్ ఈస్ హెచ్డర్. ఇక్కడ మీరు ఫైల్ నేమ్ రాసుకోవాలి, ఎక్కడైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్ రాసుకోవాలి. రైట్, సో లెట్స్ ట్రై. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వదు, ఈ Day 1 అనేది యూజర్ కనిపించేది, కానీ క్లిక్ క్లిక్ చేసి ఎక్కడికి వెళ్ళాలనేది ఇక్కడ రాస్తారు అనమాట. సో కమ్యూనిటీ చూడండి Day 1 అని వచ్చింది. ఓకే, సో దీని మీద నేను క్లిక్ చేశానంటే, సో ఇప్పుడు చూడండి మీరు ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఎందులో ఉన్నారు? Day 2.html ఉన్నారు. సో నేను Day 1 మీద క్లిక్ చేస్తే అని కలిసి ఓకే రైట్. సో ఇలా ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి వెళ్ళవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు ఇంకోటి లైక్ Day 1 నుండి కూడా Day 2కి వెళ్ళవచ్చు, ఎట్లయినా ఓకే. సో ఏ హెచ్ఎఫ్ ఓకే, సో Day 0 2 కదా, సారీ, సో Day 0 2. ఓకే, సో కిందకి వెళ్తే Day 0 2 ఉంటుంది, క్లిక్ చేస్తే Day 2 తీసుకెళ్ళి. సో ఇట్లా ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి మీరు నావిగేట్ అవ్వగలుగుతారు. ఓకే, బట్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది ఏంటంటే, ఇప్పుడు చూడండి మీరున్నది ఒకటే ట్యాబ్లో. ఓకే, బ్రౌజర్ యొక్క ట్యాబ్ అబ్జర్వ్ చేయండి. సో క్లిక్ చేస్తే సేమ్ ట్యాబ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, బట్ మనం ఏం చేయొచ్చు? ఆ లింక్ని ఇంకొక ట్యాబ్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎలా అంటే హెచ్ఎఫ్, దాంతోపాటు ఇంకొక ఎలిమెంట్ యాడ్ అవుతుంది, దట్ ఈస్ టార్గెట్. సో ఈ టార్గెట్ బ్లాంక్ అనేది పెట్టడం వల్ల ఏమవుతుందంటే యాంకర్ ట్యాగ్ యొక్క రిజల్ట్ అనేది ఇంకో ట్యాబ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో లెట్స్ ట్రై.
ఓకే, సో డే 2 న్యూ ట్యాబ్ అని పెడతాం. టార్గెట్ తీసుకొస్తాం బ్లాంక్. ఓకే, సో మనం ఇందులో పెట్టాము ఇది డే 1లో. డే 2 క్లిక్ చేస్తే ఇంకొక ట్యాబ్లో ఎగ్జిట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు బ్రౌజర్ ట్యాబ్ని అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, మనం డే 1లో ఉన్నాము. సో డే 1లో ఉన్నాం. డే 1లో చెక్ చేద్దాం. సో కింద డే 2 న్యూ ట్యాబ్ అని ఉంటుంది. సో క్లిక్ చేస్తే చూడండి అవుట్పుట్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు చూసారా ఇంకొక ట్యాబ్లో ఎగ్జిట్ అయింది. చూడండి, ఫస్ట్ వన్ క్లిక్ చేస్తే అదే ట్యాబ్లో. ఓకే, సో ఇక్కడ న్యూ ట్యాబ్ అంటే న్యూ ట్యాబ్. ఓకే, సో ఇలా యాంకర్ ట్యాగ్ HTML ఫైల్సే కాకుండా వేరే యూఆర్ఎల్స్ కూడా వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ నావిగేట్ టు ఓకే, సో నావిగేట్ టు స్పెసిఫిక్ యూఆర్ఎల్. అంటే ఇప్పుడు ఎట్లా ఎగ్జాంపుల్ ఎలా అంటే బటన్ క్లిక్ చేస్తే గూగుల్కి వెళ్ళిపోవాలి. సో ఏం చేస్తారు? ఓకే, సో ఇక్కడ HTML కంపల్సరీ. సో సారీ, ఇక్కడ HTML ఇక్కడ యూఆర్ఎల్ పెట్టుకోవాలి. సో ఇది చేస్తే గూగుల్ రావాలి కాబట్టి నేను గూగుల్కి వచ్చేసి యూఆర్ఎల్ కాపీ చేశాను. కాపీ చేసి ఓకే, సో ఓకే, సో దీన్ని ఏం చేద్దాం, యూఆర్ఎల్ రైట్. సో యూఆర్ఎల్ ఇంకా హెచ్ఎఫ్లో పెట్టేద్దాం. తర్వాత టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఇప్పుడు గూగుల్ మీద క్లిక్ చేసినప్పుడు google.comకి వెళ్తుంది విత్ టార్గెట్ బ్లాంక్, అంటే ఇంకొక ట్యాబ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో యూ కెన్ సీ హియర్ దట్స్ గూగుల్. ఓకే, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ గూగుల్, సో ఇట్ విల్ మీన్ గోయింగ్ టు డైరెక్ట్ గూగుల్. ఓకే, రైట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడే సెషన్. టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్, ఇమేజెస్, ఇంకా యాంకర్ ట్యాగ్స్. సో రేపు ఇంకో 2 సబ్జెక్టులు ఉన్నాయి, టేబుల్స్ అండ్ ఫార్మ్స్. అవి చెప్తే HTML అయిపోతుంది. సో నెక్స్ట్ వీల్ జంప్ ఆన్ CSS. ఓకే, రైట్. సో దిస్ ఇస్ ఫర్ టుడే. సో రేపు టేబుల్స్ ఫార్మ్స్ చెప్పేసుకుంటే HTML అయిపోయి మనం CSSకి వెళ్ళాం. ఓకే, సో మీకు ఈ నోట్స్, ఈ రికార్డింగ్స్ పంపిస్తాను. ఓకే, రైట్, ఫైన్. సో ఓకేదేనా. సో సీ యూ టుమారో. సో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే తప్పకుండా పింగ్ చేయండి. ఓకే, ఓకే, పింగ్ చేస్తే మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకే, రైట్. సో ప్రాక్టీస్ మాత్రం ఖచ్చితంగా చేయండి. సో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తారంటే అప్లికేషన్లో మీకు ఈజీ అవుతుంది. ఓకేనా. సో ఫైన్. సో విల్ మీట్ టుమారో. మెనీ సో ఎనీ డౌట్స్ లెట్ మీ know.
Thank you.